ఇదే ఇదే అంశానికి సంబంధించి సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది 100% నిజం, వాస్తవంగా జరుగుతుంది. కానీ టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇంతకంటే ఎక్కువ దూరంలో చేస్తున్నారు. సీమరాజా అనేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని మిస్బిహేవ్ చేస్తూ రోజా గారినో లేదంటే కొంతమంది మహిళా లీడర్లని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరినీ చేస్తున్నారు కదా. మేము కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నాం, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాకు వేసిన శిక్షలన్నా వేస్తున్నారు, మాకు కనీసం వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఇది తగ్గించుకోండి ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ప్రభుత్వం చులకన ఎక్కడవుతుందంటే, ఇప్పుడు కొంతమంది తీవ్రంగా లోకేష్ గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల, చంద్రబాబు గారి పట్ల, వాళ్ళ సతీమణి గారి పట్ల వ్యవహరించిన తీరు పట్ల యాక్షన్లోకి వెళ్తే తప్పేమీ లేదు అనే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అంటారు. ఎందుకంటే అంత దూరం పోకూడదు కదా అని. డెఫినెట్ గా అవును. ఇప్పుడు అది చట్టం పరమే కాకుండా ఇతర జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, భారతి గారి పట్ల ఏదైతే వ్యవహరిస్తున్నారో కొన్ని సోషల్ మీడియాలో వ్యక్తులుగా, వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. అప్పుడు రెండోది, ఒకవేళ వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం మామూలుగా వరుసకు అంటారు మా రాయలసీమలో, వరుసకంటే కనీసంలో కనీసం ఒక నలుగురు కన్నా నోటీసులు ఇచ్చినట్టే ఏదో ఒకటి ఒక మీరు చెప్పిన వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అవును, వాళ్ళు నలుగురు అయిపోయినా చేస్తే మీరు పెట్టిన ఈ కేసుకు బలం వస్తుంది. ఏదైతే వైసీపీ నాయకుల మీద మీరు 100 మంది కేసు పెట్టారు కదా, దానికి ఎప్పుడు బలం వస్తుందంటే నైతికంగా ఈ పక్క విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని నేను అన్ను. మనం చేస్తా ఉంటే మనం ఏమనరు కదా, వాళ్ళు చేస్తా ఉంటారు. తెలుగుదేశం లోకేష్ గారు, చంద్రబాబు గారు చేయరా అని చెప్పరు ఈ బ్యాచ్ ని, ఆ స్థాయికి వెళ్ళరు ఎవరు. మీరు చేస్తుంటే మీరు గమ్మున్నారంటే అది ప్రోత్సహించినట్టు ఇండైరెక్ట్ గా. అప్పుడు ఆ నలుగురు 5 పైన కూడా మీరు యాక్షన్ తీసుకుంటే ఈ 100 మంది పైన యాక్షన్ ని కరెక్ట్ గా చేశారంటారు. మీరు ఒకరిపైన కూడా యాక్షన్ తీసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే, ఈ రోజు మాకు అధికారం ఉంది మిమ్మల్ని కొడతాం, రేపు మీరు అధికారం వస్తే మమ్మల్ని కొట్టండి అనే పద్ధతికి తీసుకొస్తే నష్టపోయేది ఎవరు అంటే, ఈ రోజు మీరు 100 మంది మీద రేపు 1000 మంది మీద కేసు పెట్టారు, అంతేగా జరిగేది. కాబట్టి ఈ రోజు మీరు చేసింది కరెక్ట్ అనుకుంటే రేపు వాళ్ళు చేసిన కరెక్ట్ అనే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికి మంచిది కాదు. అంటే ప్రభుత్వం రెండు తప్పు చేసిన పైన చర్య తీసుకోండి, చట్టం అనుమతించిన పేదకు. అదే సెన్స్ టైం భారతి గారి పట్ల, జగన్ గారి పట్ల ఏదైతే అభ్యంతరకరంగా ప్రవర్తించారో, దారుణంగా వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు మీరు పెట్టే కేసులకు విశ్వసనీయత వస్తుంది, లేకపోతే టార్గెట్ కేసులుగా మిగిలిపోతుంది. ఓకే, ఇంకొకటి సార్, రేషన్ బియ్యానికి సంబంధించిన అంశం మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి సంబంధించి ఏంటనేది ఉంది. ఇక్కడ జరిగిందేమో ఒకటి, వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటి, కేంద్రం ఇచ్చినటువంటి నిర్ణయాలు ఒకటి. సీజర్షిప్ అసలు మీకు పరిమితిలో లేదని దాని మీద కూడా వాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఉన్నారు, వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు, దీని వెనకాల అసలు సగం కంపెనీలు వైసీపీ వాళ్ళని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వస్తున్నారు, మీరు విచారణ జరపండి, మావైతే మీరు సీజ్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిట్ వేయటం వల్ల అది స్టేట్ పరిధిలో నడిచేది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా ప్రలోభాలు జరిగే అవకాశం ఉంటుందా? సిట్ ఎప్పుడు కూడా, సిట్టే కాదు, విచారణలు, ఎంక్వైరీలు టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నంత కాలం దాని విశ్వసనీయతను కోల్పోతుంది. నిజాల తర్వాత టార్గెట్ ఓరియంటెడ్ కాకుండా ఇష్యూ బేస్డ్ గా సిట్ వేసినా ఇంకోటి వేసినా స్వాగతించాలి. ఇప్పుడు ఈ రైస్ కి సంబంధించి టార్గెట్ ఓరియంటెడా లేదా నిజాన్ని నిగ్గుదాల్చడానికి వస్తాం. ఈ రైస్ ఏంటి సమస్య? కాకినాడ పోర్టులో ఏమన్నా పైనుంచి వర్షం లాగా పడిందా? ఈ రైసు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1 కోటి మంది లబ్ధిదారుల నుంచి తీసుకున్నటువంటి రైస్. రెండోది, 1 కోటి మంది లబ్ధిదారులు ఎందుకంటే ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మనం గమనంలో పెట్టుకోవాలి. ఏదో రైస్ మిల్లర్ల స్థాయిలో తీసుకోకపోతే వాడు ధర్నా చేస్తాడు వచ్చి. వినియోగదారుడి దగ్గరికి రైస్ వస్తా ఉంది, ఉచిత రైస్. ఆ రైస్ తీసుకెళ్లి మధ్యవర్తులు కూడా డీలర్ షాప్ లో సంథింగ్ వాళ్ళు 5 రూపాయలకు 6 రూపాయలకు తీసుకుంటున్నారు. దాన్ని కొంత లోకల్ మార్కెట్ లో కొంత చేస్తున్నారు, కొంత దాన్ని పాలిష్ చేసి కాకినాడ లాంటి పోర్టుల నుంచి విదేశాలకు సప్లై చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి వసూలు జరుగుతా ఉంది, ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మళ్ళీ రిటర్న్ వస్తా ఉంది. అంటే రేషన్ మధ్యలో వాళ్ళు, మిడిల్ మ్యాన్, లోకల్ షాపులు, తర్వాత అక్కడి నుంచి బల్క్ గా తీసుకోవడం, అక్కడి నుంచి జిల్లా సరిహద్దులు దాటడం, గ్రామ సరిహద్దులు దాటడం, అవన్నీ దాటుకొని పాలిష్ చేసి ఆ తర్వాత కాకినాడ షిప్ వస్తా ఉంది. మరి ఇవంతా స్మగ్లింగ్ కదా? ఈ స్మగ్లింగ్ జరగకుండా ఆడికి ఎట్టొచ్చింది? మరి మీ సిట్ విచారణ ఇదంతా జరుగుతుందా? కేవలం ఆడికి వచ్చేసిన తర్వాత దాని చుట్టూ మాట్లాడతారా? ఇవన్నీ జరిపితే నిజమైన సిట్ అవుతుంది, నిజమైన ఎంక్వైరీ అవుతుంది. అట కాకుండా ఇవన్నీ పట్టించుకోము, స్మగ్లింగ్ కావాల్సిన భౌతిక విషయాలన్నీ పక్కన పెట్టేస్తాం. ఆ విచారణ కాకినాడ చుట్టూ
జరుపుతా ఉంటే అది టార్గెటెడ్ ఓరియంటెడ్ అవుతుంది. ఓకే. టార్గెటెడ్ ఓరియంటెడ్ విచారణ జరిగితే నిజాలు రావు. రాకపోగా కొంతకాలం మీరు టార్గెట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే విచారణ పేరుతో అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం. కానీ లాంగ్ రన్ లో మీరు నష్టపోతారు. మీరు రేపు ఏం నిజం చెప్పినా కూడా రేపు నమ్మరు. కాబట్టి ఇది టార్గెటెడ్ విచారణ కాకుండా ఇష్యూ బేస్డ్ విచారణ జరిపితే మంచిది. ఈ రోజు ఒక వార్త చూశాను, మీడియా కూడా ఎట్ట తయారైందంటే వాళ్ళు 5 మందో 6 మందో కమిటీ చేశారంట సిట్టు. దాంట్లో ఫలానా ఇద్దరు వైసీపీ వాళ్ళంట, ఆఫీసర్, వైసీపీ కార్యకర్తలు కాదు. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా మీడియా, ఆ ఇద్దరిని తీసేయమంటా ఉంది. ఇప్పుడు తీసేస్తారు, మీరు రాశారు కాబట్టి తీసేస్తారేమో. తీసేసి ఇద్దరిని కొత్త వాళ్ళు పెడతారు. వాళ్ళు మంచి వాళ్ళు కూడా పెట్టండి. ఏమవుతుందంటే రేపు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఫలానా వాళ్ళు ఇద్దరిని తీసేసి ఫలానా తెలుగుదేశం అనుకూలంగా వాళ్ళు పెట్టారంటారు. వాళ్ళు మంచి ఆఫీసర్ కూడా కావచ్చు. దీనికి విత్తం ఎవరు వేసినారు? ఆ మీడియా వేసింది. ఇప్పుడు అధికారిని వేస్తే వెంటనే దాన్ని బహిరంగంగా రాయడం ఏంటి? మన ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కదా, ఇది చెప్పచ్చు కదా. ఒక ఆయన విజయ్ అని ఆయన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూసే ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్ పేరుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ లక్ష్యాలు పనిచేసే వ్యక్తిని ఏం చేసినారు, ఆయనకి జగన్ అనుకూలం అంటే ఆయన బిల్లు ఇచ్చేసిన డైరెక్ట్ గా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెడుతున్నాడు. పలానా వాళ్ళకి కలెక్టర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, ఆమె కట్టించారు, ఆమె గతంలో అవినీతి పరాలు, ఇంకో ఆయన పోస్ట్ పెడేస్తాడు, వెంటనే ఆమె ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాంటి చేసుకుంటా పోతే ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీలో ఎవడు కోపం వస్తే వాడు రాయడం వార్త, అధికారి మీద కోపం వచ్చినా వాడు వైసీపీ అధికారి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయం పట్ల సీరియస్ గా ఉండాలి. కొన్ని మీడియా సమస్యలు కానీ మీ పార్టీ సంబంధించి తప్పు జరిగితే మీరు ఇంటర్నల్ గా చర్య తీసుకోండి. ఈ రకంగా పబ్లిక్ చేసేస్తే మీరు నష్టపోతారు. పదే పదే వాళ్ళ మీద ముద్ర వేస్తే ఇంత మించి ఏం చేస్తారు కానీ అవుతారు. అసలు నిజమే వైసీపీ కానిలే అంటారు. కొంత వందలాది మంది ఆఫీసర్లు వైసీపీ అయిపోతే మీ ప్రభుత్వాన్ని బాగా నడపగలరా? వాళ్ళేమో వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు అనుకూలం న్యూట్రల్ గా ఉన్నారని అధికారులు మనకెందుకు కర్మ, ఏమి లేకపోయినా చెప్తే రేపు జగన్ వస్తే మనల్ని అంటాడు కదా, సప్త సముద్రాలు అంటున్నాడు. మాకు వాళ్ళు చేయక వీలు చేయకపోతే ప్రభుత్వం స్తంభించబోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటే మంచిది.